మొదటిగా ఆయన నీళ్లను రక్తముగా మార్చాడు ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో. రెండవదిగా గమనించిన ఇలా ఎర్ర సముద్రమును పాయలుగా చేసి 6 నెలల్లో తన ప్రజలను తను ఏర్పరచుకున్న జనాంగాన్ని నడిపించాడు. ఇది ఒక ప్రవచనం, భావి కాలంలో జరగబోయేటువంటి కార్యాలకు వచ్చి నేటి కాలం ఇది నెరవేర్చబడుతున్నదిగా కనిపిస్తుంది. జనమంలోకి మనుషులాన్ని విశ్వసించిన వారు చొచ్చుకుంటూ పోతూ చీల్చుకుని పోయి ఆయన సువార్తను ప్రకటించాలి. ఎర్ర సముద్రములో 2 పాయలుగా చేరినప్పుడు ఇశ్రాయేలు జనాంగము 6 నెలల వరకు నడిచి ఈవుల నుండి ఆవులకి 2 నుండి 1 ఆయన వారు చేరడం అనేది కనిపిస్తూ ఉంది. ఇది రెండవది. మూడవది గమనించిన ఎలా అదే రెడ్ సీలో ఎర్ర సముద్రములో ఆ నీళ్లలో లేదా ఆ జలములలో శత్రువులైన ఐగుప్తు సైన్యాన్నైనా ప్రత్యేకంగా ఆయన చేసినటువంటి కార్యము వారిని ముంచి వేయడమో కనిపిస్తుంది. ఇది కూడా ఒక అద్భుతం. 6 నెలల వారు నడిచారు. శత్రువులేమో అదే జలముల్లో అదే ఎర్ర సముద్రపు నీళ్ళలో మునిగిపోయారు. మనకి కీర్తనలో కనిపిస్తాయి, పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో కనిపిస్తాయి, చిన్న ప్రవక్తల గ్రంథంలో వారు మాట్లాడము కనిపిస్తూ ఉంటాయి. ఈ మాటలు ఎర్ర సముద్రం ఆయన పాయలు చేసినప్పుడు జరిగినటువంటి ఆ మహాకార్యం. శత్రువులందరూ కూడా ఐగుప్తు సేన ఏం జరిగిందంటే ఆ నీళ్లలో మునిగిపోయారు. పిల్లారా గమనించిన 4వది మనం చదువుకున్న వృత్తాంతం, మారా జలములో చేదైనటువంటి నీళ్లను ఆయన మధురముగా మార్చారు. చేదైనటువంటి నీళ్లను మధురంగా మార్చడం అనేది కనిపిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించాలి. 5వది చూస్తే వారి ప్రయాణంలో రెఫదీము ప్రాంతానికి వారు వచ్చిన తర్వాత బండ నుండి నీళ్లనైనా రప్పించినట్లు కనిపిస్తుంది. ఆ బండను మోసే మొదటిగా ఏం చేశాడు? కొట్టాడు. ప్రభువారు కొట్టమనగా దాని ప్రకారంగా మోసే చేసినప్పుడు దాని నుండి నీళ్లు ఉబికి ప్రత్యేకంగా జలములు రావడం అనేది అద్భుతమైనటువంటి విషయం. ఇశ్రాయేలు జనాంగము మరి దప్పికను తీర్చుకోవడం. పిల్లరా, ఇవన్నీ ఉన్నతమైనటువంటి అద్భుతాలు. ఇవన్నీ ఇశ్రాయేలు యొక్క కండ్ల ముందు దేవుడు చేసిన కార్యాలు. 6వది చూస్తే మళ్ళీ అదే బండతో ఆయన చేసిన కార్యం కనిపిస్తుంది. మొదట కొట్టమన్నాడు. 2వ పర్యాయము ఏం చేశాడు? ఆయన మాట్లాడమని చెబితే ప్రజల మీద విసుగుదలతో ఆయన కొట్టగా అయినా కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు ఆ బండ నుండి ఏం చేశాడు? నీళ్లను రప్పించడం కనిపిస్తుంది.